కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే విమానాల్లో గంటల తరబడి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రయాణికులు కదలిక లేకుండా అలాగే కూర్చోవడం వల్ల వాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోవడం, అలాగే అలసట రావడం, ఇలా రకరకాలుగా మైనస్లు ఉంటాయి కాబట్టి, అంటే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ఒక యోగాని క్రియేట్ చేశారు. అంటే స్మార్ట్ యోగా. 5 నిమిషాలు యోగా చేస్తే మీరు మళ్ళీ 5-6 గంటల వరకు ఎలాంటిది లేకుండా మంచిగా ఆ ప్రయాణం కొనసాగించవచ్చు అన్న విధంగా చెప్తున్నారు. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా రూపొందించిన యోగా మహోత్సవ్ 2026లో కేంద్ర ఆయుష్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ప్రారంభించారు. విమానంలో ఎక్కువ సమయం కదలలేకుండా ఉండడం వల్ల కండరాలు పట్టేయడం, రక్త ప్రసరణ నెమ్మదించడం, అలసట వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లయితే అధికారులు తెలిపారు. ఏకాగ్రతతో కూడిన శ్వాస, ధ్యానం ఉంటాయి. ఇవి శ్వాసపై అవగాహనను, మానసిక విశ్రాంతిని మిళితం చేయడంతో పాటు ప్రయాణ అలసటను అధిగమిస్తూ మనసు, శరీరం రెండింటిలో సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. అయితే ఇది విమానంలోనే ఉంటుంది. విమానం బయట కూడా చేసుకోవచ్చు, అంటే మనం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ విమానంలో కూర్చున్నటువంటి వారు కూర్చున్న ప్రదేశం నుంచే చిన్న చిన్న కదలికలతో యోగాని చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఆ 5 నిమిషాలు స్మార్ట్ ఇదేంటి అనేది ఎవరి స్క్రీన్ మీద వాళ్ళకి అది డిస్ప్లే అవుద్ది. ఆ స్మార్ట్ యోగా యొక్క ఇది మొత్తం మనం దాని నుంచి వాళ్ళు కూర్చొనే విధంగానే దాన్ని రూపొందించారు. సో చిన్న చిన్న కదలికలు చేస్తే సరిపోద్ది. మామూలుగానే మనం ప్రతి వారానికి 5 రోజులు యోగా చేస్తే మంచిది. కనీసం 3 రోజులైనా వారానికి అలా చేయగలిగితే, రోజుకి ఒక అరగంట 40 నిమిషాలు చేయగలిగితే, అంటే శరీరం కదలికలు కానీ మన మైండ్కి విపరీతమైనటువంటి వ్యాయామం. అది చాలా మంచి వ్యాయామం. శరీరానికి పూర్తిగా ఇది కాకపోవచ్చు, కానీ మనసుకి చాలా మంచి వ్యాయామం యోగా మాత్రం.